ఐఏఎస్గా మీకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా విజయాలు చెప్పుకుంటూ పోతే విజయ్ కుమార్ గారికి చాలా ఉంటాయి. రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అదే నేను అంటున్నాను ఏంటంటే, నాకు ఒక అమూల్యమైన అవకాశం ఐఏఎస్ ద్వారా వచ్చింది. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎంతమంది పేదలకు అట్టడుగునున్న వాళ్ళకి ఎన్ని రకాలుగా సహాయాలు చేయొచ్చు, ఒక లోన్ రూపంలోనో లేకపోతే ఒక భూమి రూపంలోనో వాళ్ళ సమస్య పరిష్కరించడంలోనో, అలా ఉన్న పథకాలు ఉన్న అవకాశాలని వారికి అందే విధంగా చేయడం అనేటువంటి అంశంలో సఫలీకృతం అయ్యాము. ఎన్నో రకాల వేల సమస్యలు పరిష్కరిస్తూ లక్షలాది మందికి మనం సేవ చేయగలిగే అవకాశం వచ్చింది. అది సద్వినియోగం చేసుకుని దీనిని కొనసాగింపుగా ఇంకా ఏం చేయాలి అని అంటే, మనకు అల్టిమేట్ పవర్ అనేటువంటిది చట్టసభల్లో ఉంటుంది. అది ప్రజలకు అందడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా చేయాలా, లేకపోతే ఒక ప్రతినిధిగా ఉండి ప్రజల కోసం పనిచేయాలా అన్న కోణంలో మొట్టమొదట 22న నేను నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. జూలై 23న ఒక ఐక్యత విజయపథం రిజైన్ చేశారా? అంటే అదే సర్వీస్ ఎక్స్టెన్షన్లో రిజైన్ చేసేసాను. సో చేస్తే 23 జూలైన ఐక్యత విజయపథం అని ఒక యాత్ర, పాదయాత్ర. ఎన్ని కిలోమీటర్లు చేశారు? చేసుకుని తడ నుంచి తమిళనాడు సరిహద్దు నుంచి మొదలుపెట్టి ఒక పద్ధతి. నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. మన పూర్వపు తూర్పుగోదావరిలో తుని వరకు 2729 కిలోమీటర్లు 2729 కిలోమీటర్లు నడవటం జరిగింది. ఒకవేళ మనం నేరుగా నడిచుంటే విజయవాడ నుంచి శ్రీనగర్ 2629 కిలోమీటర్లు. అంటే కాశ్మీర్ శ్రీనగర్ దాటి వెళ్ళుండేవాళ్ళం నేరుగా వెళ్ళుంటే. అంత డిస్టెన్స్, అంటే అంత డిస్టెన్స్ రావడానికి కారణం ఏంటంటే, నేను పేదలు నివసించే ప్రాంతాల్లోకి, ఆ గ్రామాల్లోకి వెళుతూ, ఎవరు పాదయాత్రలో వెళ్ళనటువంటి గ్రామాల్లోకి వెళుతూ, మెయిన్ రోడ్ల మీద కాకుండా పేదలు నివసించే ప్రాంతాలను కలుపుకుంటూ నడవటం జరిగింది. 142 రోజులు నడిచాము. 1250 ప్రదేశాలు నేను అడ్రస్ చేయడం జరిగింది. గ్రామాలు కానీ పట్టణ నగరాలు కానీ. లక్షలాది మంది జనంతో కలవటం జరిగింది. అంటే యావరేజ్గా 1000 చోట 100 అనుకున్న 1,00,000, 200 అనుకుంటే 2 లక్షలు, అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట. ఆ విధంగా జరిగిన క్రమంలో వచ్చిన సూచనలు ఏమిటంటే, మా వాయిస్ వినిపించాలి, పేదల తరపున పోరాడాలి. అది కేవలం మనం బయటుండి పోరాడినంత మాత్రాన దానికి గుర్తింపు రాదు. కాబట్టి పేదల గొంతుని వినిపించాలి అని అంటే చట్టసభలో ప్రవేశించాలి. అదే సరైన ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ అన్న సూచనలు విరివిగా రావడం జరిగింది. అంటే మీరు ఒక పార్టీని అనౌన్స్ చేశారు. అందులో ఆకాంక్షలో భాగంగా పార్టీ పేరేమిటి అసలు? అంటే అధిక జనుల ఆకాంక్షలకు భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లో పేదలందరితో కలిసిన మమేకమైన క్రమంలో వారి నుంచి వచ్చినటువంటి సమస్యలు పరిష్కారాన్ని దిశగా అడుగేయాల్సినటువంటి దానిలో భాగంగా మనకంటూ ఒక స్థానం ఉండాలి, మన గొంతు వినిపించాలి అనేది ముమ్మరంగా వచ్చింది. అప్పుడు మరి ఈ రోజున్న ఈ పేదరికానికి కారణం, ఈ 76 సంవత్సరాల స్వాతంత్ర భారత పాలనలో ఆధిపత్య వర్గాలు చేసినటువంటి పాలన నిజమైన పేదరిక నిర్మూలన జరగలేదు. అలా జరగని పరిస్థితిలో మళ్ళీ ఆ ఆధిపత్య వర్గాల దగ్గరికి వెళ్ళి పనిచేయటం వల్ల ఏ విధంగానూ మనం మార్పును తీసుకురాలేము. ఎందుకనంటే ఇది ఒక పెత్తందారుల పాలనే సాగింది. ఎక్కడ కూడా శాశ్వత పరిష్కారాలు అయితే పేదలకు ఇవ్వలేదు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని పనులు చేశాయి, ఖచ్చితంగా చేశాయి. 80ల్లో కొంత భూమి పంపిణీ కూడా జరిగింది. ఆ తర్వాత అడపదడప కూడా జరిగింది. బట్ ఆ భూమి ఈరోజు చూస్తే ఎస్సీలకి అధికారికంగా ఇచ్చింది 6%, అధికారికంగా ఎస్టీల దగ్గర ఉంది 12%. బట్ అది కూడా రియల్గా వాస్తవంగా అయితే లేదు. చాలా దౌర్జన్యంగా లాక్కున్నారు, దురాక్రమణ చేశారు. అది కూడా ఈ పెత్తందారి వర్గాలే. ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తున్న పార్టీ కానీ, అధికారం కావాలని కోరుకునే ప్రతిపక్ష పార్టీ కానీ, ఈ పార్టీలు చేస్తున్న పాలనలోనే ఈ పెత్తందారి వర్గాలు పేదల చేతిలో ఉన్న ఆస్తులను లాగేసుకున్నారు. దౌర్జన్యంగా దోపిడీతో భయపెట్టి భయభ్రాంతికి గురి చేసి తీసుకున్నారు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇంకా అదే కొనసాగుతుంది. కాబట్టి మనం అధిక జనుల తరపున నిలబడి వారు కోల్పోనివి సాధించే దిశగా మనం పనిచేయాలనుకున్నప్పుడు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వ్యవస్థగా వెళ్తేనే అది సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఒక నూతన పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని తీసుకోవడం జరిగింది. సో లిబరేషన్ అంటే
ఈరోజు అధిక జనులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పేదలందరూ, ఓసీలోని పేదలందరూ ఉన్న బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, వారు ఎదుర్కొనేటువంటి అణిచివేత, అరాచకత్వం నుంచి, ఈ పెత్తందారుల నుంచి, పేదరికం నుంచి విముక్తి కలిగించాలి అన్న ఉద్దేశంతోనే మా ఉద్యమం ఏమిటో అది మేము ఏర్పాటు చేసిన పార్టీయే చెప్తుంది. సో ఇట్స్ లిబరేషన్. పేరైతే బాగుందండి, లిబరేషన్ కాంగ్రెస్. ఓకే, పేరు బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడున్నటువంటి మీరు చెప్తున్న పెత్తందారులు లేదా పెత్తందారి పార్టీలు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండ పెండాలను ఢీకొని మీ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు జనశక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగ పీఠిక కనుక చూస్తే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అది ఫస్ట్ సెంటెన్స్, అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అనేది ఎండింగ్ సెంటెన్స్. అంటే సుప్రీం పవర్ ఎవరికి ఉందంటే ప్రజలకు ఉందని మన రాజ్యాంగం చెప్తుంది. సో అల్టిమేట్ పవర్ ప్రజల చేతిలో ఉంటుంది. ఈ రాజ్యాంగం ప్రజలు తెచ్చుకుని ప్రజలకు అంకితం చేసుకుంటున్నారు అన్నదే మన పీఠిక. ఆ ప్రజలు మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారు? అంటే ఒక విజయ్ కుమార్ గారిని నమ్మి ప్రజలు మీకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటే ఆ ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతూ ప్రజల యొక్క సేవను చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి పార్టీ ఈ లిబరేషన్ కాంగ్రెస్. చాలా పార్టీలు ఉన్నాయి కదండి. ఈరోజు జరుగుతున్న పోటీ కానీ, జరుగుతున్న యుద్ధం కానీ అధికారం కోసం తప్ప ప్రజాసేవ కోసం కాదు. అందుకే ప్రజాసేవ కోసం పనిచేయాల అనుకునేటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు కనుక చేసి ఉండుంటే ఇంకా 70% మంది పైన పేదరికంలో ఉండేవాళ్ళు కాదు. అదే రుజువు, అదే వాస్తవ సాక్ష్యం. అలాంటి పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్న పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్. ఎలా పవర్ చేజిక్కించుకోవాలి, దానికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలా రిటర్న్ తీసుకోవాలి అన్నదే జరుగుతుంది తప్ప ఒక గవర్నెన్స్ కోసం, ఒక పాలన కోసం, ఒక సుపరిపాలన కోసం పనిచేద్దాం అన్న పాలిటిక్స్ ఈరోజు లేదు. 1952లో మొదటి ఎన్నికలు జరిగి మొదటి పార్లమెంట్ ఏర్పడిన సమయంలో అప్పుడున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయాలి, పునర్నిర్మాణం చేయాలి, ప్రజాసేవకు అంకితం కావాలని ఆ రోజుల్లో ఆ సిద్ధాంతాలతో పనిచేసేవాళ్ళు. అందుకే సంజీవయ్య లాంటి గౌరవ ముఖ్యమంత్రికి ఇల్లు కూడా లేదు ఈరోజు. వాళ్ళ డిసెండెంట్స్కి ఒక మంచి బంగ్లా, మనోడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. అంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్, ప్రాఫిట్స్ అన్న ఆలోచనలు ఆ రోజు లేవు. ఈరోజు ఓన్లీ పవర్, ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఇదే సాగుతుంది. కాబట్టి ఆ పవర్ కోసం జరిగే పాలిటిక్స్ చూస్తున్నాం మనం. అందుకే నేను పార్టీని అనౌన్స్ చేసిన రోజు ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక రాజనీతిజ్ఞుడిగా ఉంటానని చెప్పి. అంటే ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు మీరు కదా, వ్యవస్థాపకులు మీరే కదా, అంతే. ఫౌండర్. మీరు రాజనీతిజ్ఞుడు ఎలాగవుతారు? ఎప్పుడవుతామనంటే ఏ రోజైతే మనకి ఈ పేదల ప్రభుత్వం ఏర్పడుతుందో ఒక స్టేట్స్మెన్గా చూడాలి మనం. అంటే మనం వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పెట్టుకుంటే రాజకీయ నాయకుడే అవుతాం. ఓకే. మనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమాజం కోసం ఒక మంచి పని చేయాలి. ఆ మంచి పని చేసినప్పుడు ఉదాహరణకు నేరోగా ఉంది రోడ్డు, ఎంక్రోచ్మెంట్ వచ్చింది, ఆ ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు ఆ ఎంక్రోచ్ అయినోడు బాధపడతాడు, నా బిల్డింగ్ తీయొద్దు అంటాడు. కానీ ప్రజల శ్రేయస్ కోసం ఏం చేయాలి? అది వైడ్గా ఉంటేనే ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. అది లార్జర్ ఇంట్రెస్ట్. అక్కడ వెనకడిగేస్తాం మనం. ఎందుకు వెనకడిగేస్తామంటే ఈడు మనకు వ్యతిరేకం అవుతాడేమో, అది వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇలాంటి గొప్ప గొప్ప నీతి సూత్రాలు ప్రజలకు పనిచేస్తాయండి. ఇప్పుడున్న రోజుల్లో మీరు చెప్పారు కదా, ఇప్పుడంతా పవర్ కోసం పనిచేస్తున్నారు, రిటర్న్స్ కోసం పనిచేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళతో ఆ స్థాయిలో యుద్ధం చేయాలి. కానీ నేను మంచిగా మాట్లాడతాను, మంచిగా చేస్తాను, మీకోసం నీతిగా ఉంటానంటే నమ్మే పరిస్థితి ఉందండి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఒక్కసారిగా మనం చెప్పిన విషయాన్ని తలకెక్కించుకోవడం అనేది మొదటి ప్రయత్నంలో జరగకపోవచ్చు. కానీ మనం చెప్పగా దీనిలో ఉన్నటువంటి లోతైన భావాన్ని, అర్థాన్ని గ్రహించిన రోజు ఖచ్చితంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే ఆ జనశక్తి టర్న్ అవుతుంది. అది టర్న్ అయినప్పుడు అదొక ఉప్పెనలాగా వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. నేను మార్చగలుగుతానన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకనంటే అది మంచి కాబట్టి, అది ప్రజల యొక్క శ్రేయస్సు కాబట్టి. ఎవరైనా మన శ్రేయస్సు కోసం జరుగుతుంది అన్నప్పుడు వద్దు అని ఎవరు తన్నుతారు? కావాలని స్వీకరిస్తారు. మీ మీద మీరు పాదయాత్ర మొదలుపెట్టినటువంటి తొలి రోజుల్లో మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ ఏంటంటే వైసీపీలో సీటు కోసమే విజయ్ కుమార్ ఈ పాదయాత్ర చేస్తున్నారు అని. నిజమే కాదు? అదే అలా ఒక పేపర్లోనే రాశారు. ఇట్లా
అంటే ఉత్సాహంతో అత్యుత్సాహంతో ఏదో ఒకటి రాయాలని చెప్పి మన మీద ఒక రిమార్క్ క్రియేట్ చేయడానికి రాశారు. అదే ప్రచారమైంది, జనాల నోట్లోకి వెళ్ళింది. అంటే బాపట్ల సీట్ అడిగారు, ఇవ్వకపోవడం వల్ల పార్టీ అనౌన్స్ చేశారండి. అసలు ఎలాంటి సీటు ఎవరిని అడగటం అనేది జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా, వస్తారా, పలానా చోట ఏమైనా పోటీ చేస్తారా అన్న విషయాలు ఇప్పుడున్న పార్టీలే మనకి అడగటం జరిగింది. ఓకే, అది జరగడం జరిగింది. అలాగే చాయిస్ కూడా, అంటే చాలా చాలా చోట ఖాళీలు ఉంటాయి, అందులో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు అన్న సంకేతం కూడా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అది ఈజీ కదా సార్, ఎందుకు సార్ ఈ పాటలన్నీ మీకు? ఇప్పుడు పార్టీ పెట్టి దీన్ని నడిపించి వీళ్ళందరినీ క్రోడీకరించి వాళ్ళందరూ సమీకరించి వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇన్ని పాటలు పడే కన్నా చాలామంది మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోయి ఏదో పార్టీలో చేరి హ్యాపీగా ఒక పదవి తీసుకుంటున్నారు. అది బెస్ట్ కదా మీకు? కరెక్ట్. అయితే నేను వచ్చింది పదవి కోసం, ఒక అంతస్తు కోసం నేను రాలేదు. అలా రావాలంటే మీరన్న రూట్లోనే వెళ్ళి ఎక్కడో చోట తీసుకోవచ్చు. అది చాలా సులువుగా జరిగిపోద్ది. ఇప్పుడు ఇంతకాలం ఒక అధికారం అనుభవించాం, ఆ తర్వాత ఇంకో రకమైన అధికారం అనుభవిస్తూ మనం మాత్రం హాయిగా ఉండొచ్చు. అంటే మీలాగా వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఇప్పుడు మీలాగా ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా పార్టీ పెట్టారు. చాలామంది అంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చి చాలామంది పార్టీలు పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో అంటే మీరు చెప్పినట్టు పెత్తందారులు రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతున్నారేమో అనిపిస్తుంది. దీనివల్ల మీరు అనుకున్నది చేయలేకపోతున్నారు, ప్రజలకి న్యాయం జరగట్లేదు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మీరు ఏ ప్రజలను అయితే కోరుకుంటున్నారు, ఏ ప్రజల మద్దతు అయితే కోరుకుంటున్నారు, ఆ ప్రజలందరూ అటువైపు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ పవర్ ఉంది, డబ్బు ఉంది, పనులు అవుతున్నాయి. మీ వల్ల ఏమవుతాయి? మీరు కూడా నలిగిపోతారా? మీరు ఏం చేయబోతున్నారు? దాన్ని అధిగమించడానికి మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అక్కడ పవర్ ఉంది కాబట్టి పనులు అవుతాయి అని అట్రాక్ట్ అయ్యి వెళ్ళడం అన్నది అయితే వాస్తవమే, అది జరుగుతున్నది. కానీ ఇన్నాళ్ళు మన కోసం ఆలోచించేవాళ్ళు, మనల్ని నిలబెట్టేవాళ్ళు ఈరోజు ఎవరు లేరు. అందువల్ల ఉన్న చోట ఎక్కడో చోట మనం అడ్జస్ట్ అవ్వాలి అన్న క్రమంలో చాలామంది అడ్జస్ట్ అయిపోయి, అంటే నచ్చినా నచ్చకపోయినా తప్పని పరిస్థితుల్లో ఉన్నవి రెండే చాయిస్లు, కాబట్టి అయితే ఇది లేకపోతే అది అనేటువంటిదే నడుస్తూ వచ్చింది. అసలు ఇంకొక చాయిస్ అనేటువంటిది ప్రజలకు ఇన్నాళ్ళు కలగలేదు. ఒక నిష్పక్షపాతమైనటువంటి నిజాయితీ, నిస్వార్థం కలిగిన ప్రయత్నం జరుగుతుంది, ఇంకొక చాయిస్ మనకు ఉంది అన్నప్పుడు ఆ చాయిస్ వైపు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది మొదలవుతుంది మొదట. రెండవది, గతంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగదు అనేటువంటి దానికి మనం ఎలా జరిగిందో ఎప్పుడు అలాగే జరుగుద్దని మనం చెప్పలేం. మనం చేసే శ్రమను బట్టి, మనకుండే ప్రణాళికను బట్టి ఏ విధంగా మనం లోతుగా వెళ్ళగలం, ఎంత డీప్గా మనం జనంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చగలం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు సంబంధించి నేనంతా కూడా ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాను. మనం ఎక్కడెక్కడైతే వెళ్ళదలుచుకున్నామో అక్కడ ప్రతి వ్యక్తిని కలిసి ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తూ ఈ రకంగా మనం మారాలి, మనకు ఇంకొక చాయిస్ వచ్చింది కాబట్టి, ఇన్నాళ్ళు లేదు కాబట్టి ఉన్నారు, ఇంకా వదిలేయండి, వచ్చేయండి, మన వేదిక మీద మనం పోరాడదాం, మనం స్వతంత్రంగా జీవిద్దాం, ఒకరి నీడను కానీ ఒకరి పంచను కానీ ఒకరి అధీనంలో కానీ ఇక ఉండాల్సిన అవసరం లేదు, అధిక జనులారా వదిలేయండి, వచ్చేయండి అని నేను చెప్తాను. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి బీఎస్పీ లాంటి పార్టీలో మీరు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సో కొత్తగా ఒక పార్టీ పెట్టి ఇబ్బంది పడే కన్నా మళ్ళీ ఈ జనాన్ని అంతా క్రోడీకరించే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అదే భావాలతో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీలో చేరాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి తన స్టైల్లో తను బాగానే ఉన్నంతలో బాగానే సక్సెస్ అయ్యారు. కానీ ఇదే కాన్సెప్ట్లో ఉన్న ఇంకొక ఆయన డిఎస్పీ పెట్టారు, ధర్మ సమాజ్ పార్టీ పెట్టారు. ఆయన ఫెయిల్, అంటే జనంలో తిరుగుతున్నాడు కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ రావట్లేదు. మీరు అలాంటి మార్గం అంటే బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలో చేరకుండా సొంతంగా పెట్టడంలో దీనికన్నా అది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. దాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే బీఎస్పీ అని కాదు, అలాంటి పార్టీ. అదే ఇప్పుడు మేము ఈ ఐక్యతా విజయపదం యాత్రలో నడిచిన క్రమంలో అనేక ఆకాంక్షలు ప్రజల నుంచి వచ్చాయి. సో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న క్రమంలో ఇప్పుడు నాకు 17,000 ఇంచుమించుగా 16,572 పిటిషన్లు ఆల్రెడీ వచ్చాయి. ఈ ప్రతి పిటిషన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నేను తిరిగాను, నమ్మారు, ఇచ్చారు. ఖచ్చితంగా వాటి కోసం పనిచేస్తాం, ప్రతి సమస్య పరిష్కారం చేసి తీరుతాం. అందులో భాగంగా ఇవన్నీ కూడా నెరవేరాలన్నప్పుడు ఒక
కొన్ని సిద్ధాంతాలు మ్యాచ్ అవుతాయి కొందరితో, కొన్ని సిద్ధాంతాలు కొందరితో మ్యాచ్ అవుతాయి. మేము ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాం. ఆ డిక్లరేషన్కి అనుగుణంగా మనం పనిచేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అది కూడా ఒకరి నియంత్రణలో ఉండకూడదు. ఒక స్వేచ్ఛ కలిగినటువంటి వాతావరణంలో మనం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక స్వతంత్ర వ్యవస్థగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ని తీసుకురావడం జరిగింది. అందుకనే రివైవల్ పునర్నిర్మాణం రివైవ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన అంశం. అది వీటన్నిటిని కూడా ఆలోచించే ఈ కొత్త పార్టీ వైపుకి మేము మొగ్గు చూపడం జరిగింది. మీకు ఎజెండా క్లియర్గా ఉంది, జెండా తయారైందండి? యా, జెండా కూడా ఉంది. మా విధి విధానాలు రాజ్యాంగంలో ఏమైతే రాశామో, అంటే పార్టీ రాజ్యాంగంలో ఏమైతే రాశామో వాటికి అనుగుణంగానే ఈ మా జెండా కానీ మా కార్యక్రమాలు కానీ ఉన్నాయి. ఈ ఐక్యతా విజయపదంలో వచ్చిన డిక్లరేషన్లో ఉన్న అంశాలే రేపు మేనిఫెస్టో రూపంలో కూడా తీసుకొని వచ్చి, ఈ మేనిఫెస్టోలో మనం పెట్టేటువంటి అంశాలకు ఒకవేళ సపోర్ట్ చేస్తాము, మేము కూడా ఈ అంశాలకి ఇస్తాము అని అంటే అప్పుడు ఆ రకమైన ఆలోచన ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే వేరే పార్టీలతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రొవైడెడ్ మేము ఏవైతే ప్రజల ఆకాంక్షలను చెప్తున్నామో ఆ ఆకాంక్షలను గౌరవిస్తామనే వారికి. మీ పార్టీ నిర్మాణం జరుగుతుందండి? జరుగుతుంది. అంటే ఏ స్థాయిలో ఉందండి? అంటే ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గ స్థాయి జరుగుతుంది. నెక్స్ట్ గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు వెళ్తాం. మీరు పనిచేసిన జిల్లాలో స్ట్రాంగ్గా ఉన్నారని విన్నాం, కరెక్టేనా? ప్రకాశం జిల్లాలోని జిల్లాలో ప్రకాశం జిల్లా, నా జిల్లా ప్రకాశం అనుకుంటారు జనం. అవునండి, ఎందుకంటే అంత పాపులర్గా అక్కడ ఉంటాం కాబట్టి. ఎనీహౌ విజయ్ కుమార్ గారు, మీ ఆశయం పేదల కోసం, ప్రజల కోసం ఒక కొత్త ఎజెండాతో వస్తున్నారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పార్టీ కావాలని, ఇది ఇతర రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందాలని, మీరు అనుకుంటున్నటువంటి అట్టడుగు వర్గాలకి మీరు లిబరేషన్ కాంగ్రెస్ మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మాట మీ ద్వారా ఈ అట్టడుగు వర్గాలు, ఈ అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లో పేదలందరికీ కూడా ఇన్నాళ్ళు నోరు విప్పి చెప్పలేని పరిస్థితిలోకి ఈ ఆధిపత్య వర్గాలు నెట్టేశారు. నోరు లేని మోగజీవులుగా, నోరు లేని మేకలుగా ఉండటం అనేటువంటిది జరిగింది. అయితే మీ అందరికి కూడా చెప్తున్నాం, ఇక మనం నోరు లేని మేకలు కాదు, ఒక్కొక్కరిని ఒక గర్జించే సింహంగా తయారు చేయడానికే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పుట్టింది. కాబట్టి అధిక జనులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలందరూ కూడా గర్జించే సింహాలై కోల్పోయినటువంటి ప్రతి హక్కుని, ఆస్తిని మన నుంచి లాక్కున్నవన్నీ కూడా తిరిగి సాధించుకోవడానికి, చేజిక్కించుకోవడానికి వేటకు సిద్ధంగా ఉండండి. వేటాడి వెంటాడి కోల్పోయినవన్నీ తెచ్చుకుందాం. మనం కోల్పోయినటువంటి అవకాశాలు సాధిద్దాము. అదేవిధంగా పేదలతో, పేదల చేత, పేదల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేయటమే ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం. దానికి మనందరం కూడా సిద్ధపడదామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, చాలా లాస్ట్ వర్డ్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి విజయ్ కుమార్ గారు చాలా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. పేదల చేత, పేదల కొరకు, పేదల చేత అంటే ప్రజల యొక్క పార్టీయే లిబరేషన్ కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే డెమోక్రసీనే పేదలు అనే దాన్ని పెట్టి చాలా అద్భుతంగా చెప్పారు. మొత్తానికి తను అనుకున్న దాన్ని సాధించడానికి సింహాలై గర్జిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పెత్తందారి పార్టీలపై తిరగబడతాం, పేదల పక్షాన్ని నిలబడతాం. అగ్రవర్ణ పేదల కోసం, బీసీల కోసం, ఎస్సీ, ఎస్టీల కోసం లిబరేషన్ కాంగ్రెస్ పనిచేస్తుంది. దానికోసమే మిగిలిన టైం అంతా కూడా ఈ ఐఎస్ తర్వాత మిగిలిన టైం అంతా కూడా దాన్ని కేటాయిస్తానని విజయ్ కుమార్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.